మొన్న ఆడింది కదా, డబ్బింగ్ సినిమా కూడా ఆడుతుంది కదా, డ్రాగన్. ఓకే ఓకే, అదేముండదు. అరే అక్కడ థియేటర్లు ఖాళీగా ఉంటే మళ్ళీ పర్సంటేజ్ అంటారంటే, థియేటర్లలో సినిమాలు లేవు. మీరు ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా ఉన్నారు, థియేటర్లు ఖాళీగా పెట్టుకున్నారు. ఏ సినిమా వచ్చినా వేయడానికి ఎగ్జిబిటర్స్ రెడీగా ఉన్నారు. సినిమా రిలీజ్ చేయడము, థియేటర్లు ఇవ్వడం కాదు, ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడం ఎలా, అది ఇంపార్టెంట్. ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్లో ఉంది. 2020 సంక్రాంతి తర్వాత మీ ఆలోచన ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎలాంటి సినిమాలు తీయాలనుకుని మీరేమైనా బంధాన్ని మార్చుకుంటున్నారా? నువ్వు మిస్ అయినట్టు నువ్వేను. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం ప్రెస్ మీట్ పెట్టిన రోజే చెప్పా. 2 సినిమాలు రిలీజ్ కాకుండా ముందే నేను చెప్పాను. ఉన్నావు కదా, మరి ఆ రోజే చెప్పాను కదా. నేను లాస్ట్ 4 ఇయర్స్ ఏం మిస్ అయ్యాను, నేను ఏం పట్టుకొని వెళ్ళాలనేది నాకు క్లారిటీ ఉంది. రిజల్ట్స్ అయినా ఏదైనా నేను ఏం చేయాలనేది నాకు క్లారిటీ ఉంది. సో దానికి కూడా సంక్రాంతికి వస్తున్నాము సినిమా ఒక సెన్సేషనల్ హిట్ అయినప్పుడు ఏం క్లారిటీ వచ్చింది? ఇంకా నేను అనుకున్న క్లారిటీ నాకు వచ్చేసింది. హౌ విల్ మేక్ ఫిలిమ్స్, ప్రేక్షకుల్ని థియేటర్కి ఎలా తీసు. ఈ రోజు కూడా ఈ ఎనర్జీ నాకు అదే. సీతమ్మ వాకిట్లో రిలీజ్ చేస్తే ఇలా ఫుల్స్ ఉందంటే ఓకే. నిన్న అనిల్ రావు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడు, మీ టైం బాగుంది అంటే దీంట్లో కూడా డబ్బులు వస్తున్నాయి. అది డబ్బులు కాదని కిక్, అంటే పని చేయడానికి మాకు కిక్ కావాలి. కిక్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? బాగుంది. 10 సంవత్సరాలు ఉన్న క్లియరెన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి యాంజియోగ్రామ్ చేయించుకున్నంత హ్యాపీగా ఉన్నారు. ఈ సమ్మర్ పెద్ద సినిమాలు ఏం లేవు సార్, మొత్తం ఈ సమ్మర్ ఎందుకు లేవయా? ఎవరు కూడా ప్రతి వారం 2 సినిమాలు ఉన్నాయి. మళ్ళీ అదే పెద్దవి ఉన్నాయా చిన్నవి ఉన్నాయి కదా, ఆడే సినిమాలు ఏమున్నాయి చూద్దాం. ప్రేక్షకులకు ఏం నచ్చుతుందో మనకు తెలియదు కదా. అది ఎఫ్డీసీ సపరేట్గా మాట్లాడు, ఎఫ్డీసీ సపరేట్గా మాట్లాడుతుంది. ఇప్పుడు ఓన్లీ దిల్ రాజు ప్రొడ్యూసర్గా మాట్లాడు. సార్ అయితే పైరసీ మీద మనకి ఏం చేంజెస్ కావచ్చు, తండేలు కావచ్చు, ఇంత ఎఫెక్ట్ అయ్యాయి. ఎవరిని అడిగినా కలుస్తాం అంటున్నారు. టాలీవుడ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఒక మీటింగ్ కనీసం పెట్టుకోలేదు సార్, ఇంత ఎఫెక్ట్ అవుతున్నప్పుడు. అది ప్రొడ్యూసర్స్ అందరికి అడగాలిగా. వాళ్ళు అడిగాం సార్, నేను బన్నీవాస్ గారు కూడా కలుస్తాం ఏదో అంటారు అంతే. అరవింద్ గారు కూడా ఆ రోజు అదే చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం అదే. ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి, తర్వాత పేదో పట్టించుకోరు. మా సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాడ్ అది ఒకటే, కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు. కలవడానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్, ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోగానే మళ్ళీ మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి, కొత్త సినిమా ఏంటి, దాంట్లో పడిపోతారు. పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ అయిందా, ఎలా ఉంది టాకు, ఇలా ఫ్రైడే సాటర్డే సండే, అరే హెచ్డీ ప్రింట్ వచ్చిందా, అయ్యో ఎట్లా మరి మన సినిమాకి ఎట్లా, ఆ రోజు పడుకొని లేస్తే వాళ్ళు మర్చిపోతారు. దానికి ఒక ఉద్యమం కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని, ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడప్ అవ్వాలి. స్పీడప్ అయ్యి మార్చుకోవడానికి ఏం చేయాలి. నిర్మాత మధ్యలో ఉన్న పోటీ కానీ అంటే సత్సంబంధాలు అనేవి లేకపోవడం వల్ల కూడా కావాలి. సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. సంబంధాలకు ఏమంటే పైకి కనిపించే కదా సార్, బేసిక్ పెయిన్. నేను చెప్తున్నాను, బేసిక్ ఇన్ని సంవత్సరాల నుంచి గత 20 ఏళ్ల నుంచి పైరసీ గురించి మాట్లాడే వాళ్ళే రాజుగారు లాగా అందరూ ఓపెన్ అయ్యి తేజ లాంటి వాళ్ళు, నా సినిమా నా ఇంట్లో నా కన్సర్న్ నేను గడుపుకుంటున్నాను, మిగతా వాళ్ళ కన్సర్న్ కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్దిష్టంగా చెప్పారు. దయచేసి ఈ పైరసీల గురించి మనం ప్రొడ్యూసర్ని క్వశ్చన్ అడగడం మానేయాలని నా విజ్ఞప్తి. సో డెఫినెట్గా అంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం అంటే ఎఫ్డీసీ ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను. అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్డీసీకి వచ్చి ఈ క్వశ్చన్ సరే ఏం చేద్దామని అడగల. అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను. సో డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు, ఎందుకంటే బేస్ అంతా హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమాకి చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను. అడిగారు కాబట్టి లీక్ చేసేస్తున్నాను ఎందుకు. బట్ ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇది మా పెయిన్. దిల్ రాజు ఒక్కరు కాదు, సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత. ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే. ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేరుకోవట్లేదు అర్థం కావట్లేదు. హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు, సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమ్యునరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు, నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు. డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్.
కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు. వాళ్ళు కదా, వాళ్ళ డబ్బు కదా, వచ్చి కూర్చొని ఏం చేద్దాము, అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా. గేమ్ చేంజర్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది, తండేల్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది, రేపు మీ సినిమాలకు రాదా? కాబట్టి అండర్ ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్, సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి. లేకుంటే రేపు ఒక కుండకి ఎలాగో చిల్లులు పడ్డాయి, ఆ చిల్లులకి వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్టే. ఎఫ్డీసీకి వెళ్ళి ఆల్రెడీ లీడ్ చేశాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్కౌట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్. అదే మొన్న 2 సినిమాలు పెద్ద సినిమాలు ఒకేసారి 3 days గ్యాప్. ఒక సినిమా ఇంకో సినిమాకి రిజల్ట్స్ వస్తుంది, అస్మస్కాంతరంగా ఉంది. మీరు దాని నుంచి బయటపడ్డారా సార్? బ్యాలెన్స్ అయ్యారా? అంటే నేను ఇక్కడ సినిమా ఫీల్డ్లోకి వచ్చిన రోజు నేను 1 year బ్యాలెన్స్ షీట్ చూసుకుంటాను. డిస్ట్రిబ్యూషన్లో కానీ నేను ప్రొడ్యూసర్ సినిమాలు తీసుకున్నాను. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము, మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందని ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమాకి పని చేయలేదు. డిస్ట్రిబ్యూషన్లో అన్ని సినిమాలు కొంటాం, ఒక ఫ్లాప్ పడిపోతుంది, చాలా డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమాలు, బ్యాలెన్స్ ఉన్న సినిమాల మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒకటే సినిమా చేసామనుకో మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఆ ఇయర్ టోటల్ ఎన్ని సినిమాలు చేసాము, ఎంత నష్టమా లాభమా అక్కడే డిసైడ్. సో మీరు నో షాక్ ఉంటే నేను సాటర్డే మీ ముందుకు రాలేను కదా. ఎల్లమ్మ ఎప్పుడు సెట్స్ మీదకి? రౌడీ జనార్దన, ఎల్లమ్మ 2 రెడీ అయిపోయి 2 ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో టేక్ ఆఫ్. విజయ్ దేవర్ టైటిల్ చెప్పేశారు. చెప్పలేదు ఇంకొక. ఓకే, రౌడీ జనార్దన విజయ్ దేవరకొండ సినిమా టైటిల్, ఎల్లమ్మ నితిన్ టైటిల్. నో ఎవ్రీవేర్, వరల్డ్ వైడ్. యుఎస్లో ఆల్సో బుకింగ్ ఇస్ ఇక్కడ 5 రోజుల ముందు హౌస్ఫుల్ అయ్యాయి. సో ఇప్పుడు ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా 2 days ఉన్నాయి కదా, ఇప్పటికి బయట 60-70%లో ఉన్నాయి, రన్నింగ్లో ఫుల్ అయిపోతాను. మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమాకి క్లోజ్ అయిపోయిన థియేటర్లు కూడా ఓపెన్ అయ్యి సినిమా గురించి అయ్యాయి. మరి ఆ థియేటర్కి ఇస్తారు సినిమా? అంటే అది మళ్ళీ నా ఏరియా కాదండి, అది కింది వరకు ఎవరిది వాళ్ళు, అది డిస్ట్రిబ్యూటర్ చూస్తాడు. ఎక్కడ వేస్తున్నారండి మాకు ఇన్ఫర్మేషన్.